ఏపీ లిక్కర్ స్కామ్ ఇష్యూలో జగన్ గారి పాత్ర ఎంత? ఆయన పేరు ఇంకా బయటికి రావట్లేదు. ఏంటి ఎలా చూడాలంటారు? చిన్న చిన్న చేపలు దొరుకుతాయా? తిమింగలాలు దొరకవా అని ఏపీ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అది ఉండదండి. ఫస్టు చేపను బయటికి లాగాలంటే గేలం వేయాల. కాబట్టి పెద్ద చేప ఎప్పటికైనా రావాల్సిందే. ఎందుకంటే ఏపీలో లిక్కర్ స్కామ్‌లో 100% జగన్మోహన్ రెడ్డి ప్రమేయమే ఉంటది. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అని విశ్లేషణ చేసుకుంటే 100% లిక్కర్ స్కామ్ జరిగింది. ఎందుకంటే ఆన్‌లైన్ పేమెంట్ తీసుకోలేదు ఎక్కడ కూడా. ఆన్‌లైన్ పేమెంట్ తీసుకోకుండా ఎవడైనా సరే డబ్బులిచ్చి పట్టుకెళ్లాల్సిందే. అది ఇంత లెక్కనేమి ఉండదు కదా! వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేశారన్న దానికి నిదర్శనం ఆన్‌లైన్ పేమెంట్ తీసుకుపోవడమే. ఓకే. తొందరలో ఈ నిజాలు ఎలా బయటకొచ్చే అవకాశం? బయటకొస్తే జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళిపోతాడు. ఖచ్చితంగా వెళ్ళిపోతాడండి. ఎవరైనా సరే అండి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరగలేదని చెప్పడానికి ఏదన్నా ఆధారం ఉందా? నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లిక్కర్ స్కామ్ చేసాడన్న చెప్పడానికి గట్టి ఆధారం ఉంది. కారణం ఓన్లీ డబ్బు మాత్రమే హ్యాండ్‌తో తీసుకున్నాడు. ఆన్‌లైన్ పేమెంట్స్ అయితే లెక్కలు తెలుస్తాయనే ఉద్దేశమే కాదు ఇది. ఎవరికి తెలియంది? చిన్న కుర్రోడిని అడిగినా చెప్తారు. లిక్కర్ స్కామ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రధాన పాత్ర ఉందని.